కీలకమైనటువంటి అంశం ఉంది ఈ విషయంలో. మిగతా నాయకులు కూడా, మిగతా పార్టీ నాయకులు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. గతంలో మనం చూసాం. ఇప్పుడు 1995 నాటి చంద్రబాబును మీరు చూస్తారు అని చెప్పి ఒక సందర్భంగా ఆయన కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవుతారని బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. 100% స్ట్రైక్ రేట్ వస్తుందని ఆయన కూడా ఊహించి ఉండరు. కానీ ఆయన వ్యూహాత్మకంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఫలితం అయితే అద్భుతంగా వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్లో కానీ, చంద్రబాబు నాయుడులో కానీ, లోకేష్లో కూడా, లోకేష్ పవన్ కళ్యాణ్ని ఆ వేదిక మీద, ప్రమాణ స్వీకార వేదిక మీద ఆయన వద్దు అని వారిస్తున్న కాళ్ళ మీద పడిన వీడియో మీరు కూడా చూసి ఉంటారు కదా. అంటే ఎంత తగ్గాలో అంత తగ్గడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మరి చాలామంది సీనియర్లకు మంత్రి పదవులు రాలా, అయినా కూడా ఎవరు నోరు మెదపలే కదా. అంటే అందరూ కూడా కామ్గా ఉండి ప్రజల కోసం మనం పనిచేయాలి, రాష్ట్రం కోసం మనం పనిచేయాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిన పరిస్థితి. కానీ జనసేన పార్టీకి ఇక్కడ అధికారం కొత్త కదా. అధికారం ఇన్ ద సెన్స్ ఇప్పుడు కూటమిది అధికారం, కానీ జనసేన పార్టీది కీ రోల్ కాబట్టి అసలు టీడీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కూడా మీరు లేకపోతే మాకు విజయం సాధ్యం అయ్యేది కాదు అని చెప్పి వాళ్ళే చెప్తున్న పరిస్థితుల్లో కాస్త అహం ఉంటుంది, కాస్త అత్యుత్సాహం కూడా ఉంటుంది. చాలా నియోజకవర్గాల్లో, చాలా జిల్లాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు తిరుపతిలో ఏ రకంగా చూసామో కొన్ని జిల్లాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఓకే, పార్టీ కోసం కష్టపడ్డారు, అవమానాలు ఎదుర్కొన్నారు, ఇబ్బందులు పడ్డారు, కక్ష సాధింపులకు గురయ్యారు. మరి ఇప్పుడు ప్రశ్నించే పార్టీ, మీరు చెప్పారు మొదట్లో ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ జనసేన పార్టీ అని చెప్పి. సో అల్టిమేట్గా విజయం వారికి దక్కింది. కొంతమంది అయితే కొన్ని ఆశపడుతూ ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఏవో 1/3 ఇస్తాము అని చెప్పి, స్థానిక సంస్థల్లో 1/3 సీట్లు మనకి ఇస్తామని చెప్పి గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా అని చెప్పి ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు చూపిస్తున్నారు కొంతమంది అత్యుత్సాహం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, అధికారుల్ని నిలదీయకుండా, వాళ్ళ సహజ స్వభావానికి విభిన్నంగా ఇప్పుడు జన సైనికులు ఏం చేయాలి అంటే ఏం చెప్తారు? ఏం చేయాలి జన సైనికులు? రవిశంకర్ గారు, వాళ్ళ బాధ్యతలు చాలా ఉన్నాయి, వాళ్ళు పోషించాల్సినటువంటి పాత్రలు చాలా ఉన్నాయి. వాటిని అంతర్గతంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి సమావేశాల్లో వాళ్ళకి వివరిస్తే మంచిది. మీరన్నారు కదా, వాళ్ళు ప్రశ్నించడం ఇవన్నిటిని, ప్రభుత్వం తప్పులు చేస్తే ప్రశ్నించడం ఇవన్నీ ఓకే. ఇప్పుడు ప్రభుత్వంలో వీళ్ళే ఉన్నారు, సమాధానం చెప్పాల్సినటువంటి స్థాయిలో, బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ప్రభుత్వం ఏం హామీ ఇచ్చింది, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే లబ్ధిదారులు కానీ, లేకపోతే బాధితులు కానీ, లేకపోతే ప్రభుత్వం నుంచి సహాయం పొందేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళకి ఆయా శాఖల ద్వారాగా అధికారులు ఎవరైతే ఉన్నారో, మండల స్థాయిలో అనుకోండి ఎంఆర్ఓకి సంబంధించినటువంటి స్థాయి ఎండిఓ, అదే విధంగా ఎంఈఓ, అదే విధంగా మండల స్థాయి, లేకపోతే జిల్లా స్థాయి నాయకులు జిల్లా స్థాయిలో వాళ్ళు బాధితులకు సంబంధించి ప్రజలకి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించడానికి జనసేన పార్టీ కంగణం కట్టుకొని ఆ కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి, ఎస్ మేము జనసేన ప్రతినిధులం, జనసేన పార్టీ తరపున వచ్చాం, ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములం, ఇదిగోండి వీళ్ళ సమస్య ఇది ఉంది, ఎంఆర్ఓ గారు ఈ సమస్యను మీరు పరిష్కరించండి అని వాళ్ళని, ఆ ఎంఆర్ఓని రిప్రజెంట్ చేసి ఆ సమస్య పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు దీని ద్వారాగా జరిగేది ఏమిటంటే, బాధ్యతాయుతంగా జనసేన పార్టీ అందరి సమస్యలు పరిష్కరిస్తుందనేటువంటి దాని మీద పార్టీ ఎదుగుదలకు కూడా ఈ అంశాలు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో మన డిస్కషన్ లో చెప్పానండి, పవన్ కళ్యాణ్ 25 సంవత్సరాలు రాజకీయం చేయడానికి వచ్చాను అని చెప్తున్నటువంటి సందర్భంలో 25 ఏళ్ళు పార్టీని కాపాడుకోవటం కష్టమండి. పవన్ కళ్యాణ్ ఆలోచనలో, ధోరణిలో మార్పు రావాలి, తాత్కాలికమైనటువంటి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి, దీర్ఘకాలికమైన లక్ష్యాలు పెట్టుకోవాలి, పవర్ ఉండాలి. పవర్ ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు ఆ పార్టీ దగ్గరకు వచ్చేదానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్కి పవర్ వచ్చింది, ప్రజలకి మేలు చేసేటువంటి అవకాశం వచ్చింది జనసేన పార్టీకి. ఇంతకన్నా ఇంకేం ఆయుధం కావాలి జనసేన నాయకులకి? మంచి ఆయుధం దొరికినటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం గా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ అధికారి దగ్గరకైనా వెళ్ళొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, సంప్రదింపులు జరపొచ్చు, చర్చలు జరపొచ్చు, వాళ్ళ ద్వారాగా సమస్యల పరిష్కారం దిశగా జనసేన పార్టీకి కావాల్సినటువంటి పూర్తి అధికారాలని పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక వజ్రాయుధాన్ని, అధికారం అనేటువంటి వజ్రాయుధాన్ని జన సైనికులకు అందించారు, వీర మహిళలకు అందించారు. కానీ ఇక్కడ మంచి అవకాశం జనసేన పార్టీకి నిజంగా. గతంలో అంటే
క్షేత్రస్థాయిలో జనసేనకి టీడీపీకి మధ్య సయోధ్య ఉంటుందా, ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుందా అని అనుమానం వ్యక్తం చేశారు చాలామంది. కానీ 100% ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. కానీ ఇప్పుడు కూడా అంటే